చేపట్టడానికి గల ప్రధాన కారణం? మేము వీఆర్ డిమాండింగ్ టు ద ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైకోర్టు బెంచ్ ఇన్ కర్నూలు. ఎందుకంటే గత 1993 నుంచి కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయమని చెప్పి, హైకోర్టును ఏర్పాటు చేయమని చెప్పేసి, శ్రీబాగ్ ఉడంబడికను అమలు చేయాలని చెప్పేసి, ఒకచోట రాజధాని పెడితే ఒకచోట హైకోర్టు పెట్టాలని చెప్పేసి నిబంధన ఉన్నది శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము. ఆ ఉడంబడికను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 1993 నుంచి అడ్వకేట్గా, న్యాయవాదులుగా మేము ఇక్కడంతా కూడా మిగతా ప్రజా సంఘాలతో కలుపుకొని అనేక రూపాల్లో కూడా పోరాటం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏం చేసింది, మేము జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ప్రామిస్ చేసింది. అయితే గత ప్రభుత్వం మాకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. అప్పుడు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 2023 ఎన్నికల్లో 24 ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా మేము హైకోర్టు బెంచ్ ఇస్తాము అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు. కర్నూలులో టీజీ భరత్ గారు కూడా నేను హైకోర్టు బెంచ్ తీసుకురావడం నా ప్రధాన బాధ్యత అని చెప్పినారు. కానీ ఇంతవరకు కూడా హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలాంటి ప్రొసీడింగ్స్ లేవు, ఇలాంటి జీవో కానీ ఇంకోటి కానీ ఏం లేదు. మరి బిల్డింగ్ కన్ఫర్మేషన్ చేయాలా, బడ్జెట్ అలాట్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలా, ఎక్కడ ఏం లేకుండా ఒక హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. అట్లనే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 2.5-3 సంవత్సరంలోకి వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు 2-3 సార్లు కూడా కర్నూలుకి వచ్చి పోయినారు. మరి ఇంతవరకు కూడా దానికి గతి లేదు. కాబట్టి మేము తక్షణమే మా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫర్నిచరు అన్నీ కూడా వాళ్ళ తర్వాత బిల్డింగ్ ఐడెంటిఫికేషన్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు చంద్రుడు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్.